హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ వ్లాగ్స్. ఈరోజైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. బట్టలపూడి మోదమాంబ అమ్మవారి పండగ అయితే అవుతుంది. అందుకోసం అయితే వెళ్ళాం. ఉగాది ముందైతే ఈ పండగ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మొక్కుకున్న వాళ్ళందరూ కూడా అగ్నిగుండం అంటారు కదా, అవన్నీ తొక్కుతారనమాట. అలాగే కుర్లిస్తానన్న వాళ్ళందరూ నార్మల్గా చేస్తారు. ఇక్కడ చిరతలు అయితే స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ నుంచి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. నైట్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఒక గ్రూపు, చిన్నవాళ్ళందరూ ఒక గ్రూప్ అలా అయితే సెట్ అయ్యారు. మోదమాంబ అమ్మవారు అయితే నిండుగా చాలా బాగుంటుందండి తల్లి. అలాగే మీకు తెలిసే ఉంటుంది, ఘాటీల తల్లి అమ్మవారు ఉగాది రోజు అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఆ తల్లి కొత్త సంవత్సరం రోజు మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల వైజాగ్, అనకాపల్లి, ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా అక్కడికి వస్తారు ఉగాది రోజు. ఎందుకంటే ఆ సారథి ఊరేగింపు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఒకవేళ ఇక్కడికి ఎవరైనా వచ్చినట్లయితే ఈ అమ్మవారు తెలుసు, ఘాటీల తల్లి అమ్మవారు అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ బట్టలపూడిలో ఉన్న వాళ్ళందరూ ఇంగో ఈవిడే ఘాటీల తల్లి అమ్మవారు. ఇక్కడ ఏంటంటే బట్టలపూడిలో ఉన్న గ్రామాలందరూ మ్యాక్సిమం అందరూ బయటలంటే ఉంటారండి, అవుట్ ఆఫ్‌లో అక్కడ. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పండగకైతే వస్తారు ఉగాదికి. చాలా బాగా అన్నీ చేస్తారనమాట. అలాగే మోదమాంబ అమ్మవారు చూడండి ఎంత నిండుగా అయితే ఉన్నారో. ఒకవేళ మన ఛానల్ గాని నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. అలాగే ఘాటీల తల్లి అమ్మవారు అయితే ఒక మనిషేనండి. ఆ వయసులో ఉన్నప్పుడు ఇలా ఉండేవారు. ఏంటంటే ఆవిడ చనిపోయి ఇలాగా కల్లోకి ఎవరికో వచ్చి ఇలా టెంపుల్ అయితే కట్టమన్నారంటండి. ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారండి ఉగాది రోజైతే. ఇంక మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈవెంట్సే మొత్తం. ఒకవేళ ఎవరైనా వచ్చినట్లయితే మాకు కూడా తెలుసు అన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలుసండి. ఒకవేళ